పునీత సైఫన్ గారు. ఈయన హంగారీ దేశానికి రాజు. కోపం లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవారు. పొరుగు దేశాలతో కూడా ఎటువంటి సరిహద్దు తగాదాలు లేకుండా చక్కగా స్నేహం చేసేవారు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా విగ్రహాలను పూజించడం మానేసి నిజమైన దేవుని తెలుసుకోవాలి అని ఆరాటపడుతూ ఉండేవారు. అందుకుగాను సైఫన్ గారు తన రాజ్యాన్ని 10 మేత్రాసన మండలాలుగా విభజించి ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ నుండి గురువులను రప్పించి క్రైస్తవ మత వ్యాప్తికి సహాయం చేశారు. హంగారీ దేశానికి పునీత ఆస్తిక గారు మొదటి ఆర్చ్ బిషప్ గా అభిషేకించబడ్డారు. ఆయన రోమ్ నుండి వస్తూ క్రీస్తకం 1000 సంవత్సరంలో పరిశుద్ధ పోపు గారు ఆశీర్వదించి పంపించినటువంటి రాజ కిరీటాన్ని తీసుకుని వచ్చి హంగారీ దేశ అపోస్తలిక రాజుగా సైఫన్ గారికి అలంకరింపచేశారు. సైఫన్ గారు క్రీస్తకం 1038లో మరణించారు. ఆయన మరణించిన తర్వాత తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించినందుకు, ఎటువంటి అవినీతి చేయనందుకు వారి యొక్క కుడి హస్తాన్ని ఆ దేశంలో భద్రపరిచి హంగారీ దేశ ఘన పునీతుడుగా, అపోస్తుడుగా ఆ ప్రజలు కీర్తిస్తూ ఉన్నారు.